ఇప్పుడు మీకు పరిచయం చేయబోయే దత్తాత్రేయ స్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత అరుదైన దత్తాత్రేయ స్వామి ఆలయం. ఈ అరుదైన రాహురూప శయన దత్తాత్రేయ స్వామి ఆలయం కరీంనగర్ జిల్లా వరదవెల్లి గ్రామంలో ఉంది. ఈ దత్తక్షేత్రం ప్రాంగణంలోనే దత్తాత్రేయుడు వెంకటేశ్వర స్వామి రూపంలో దత్త వెంకటేశ్వర స్వామిగా కూడా వెలిశారు. దత్త వెంకటేశ్వర స్వామి గుడి కూడా ప్రపంచంలో ఇదొక్కటే. వరదవెల్లి గ్రామం చారిత్రాత్మకంగా ప్రసిద్ధికెక్కిన గ్రామం. నీటి నిల్వలు అధికంగా ఉంది, బాగా పంటలు పండే ప్రదేశం. అప్పట్లో గుట్ట మీద గల శయన దత్తాత్రేయుడు మరియు దత్త వెంకటేశ్వర స్వామిని దర్శించిన తర్వాతే వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించేవారట. కాలక్రమేణా ఈ ఆచారం మరుగున పడిపోయింది. స్థల పురాణం ప్రకారం దాదాపు 900 సంవత్సరాల క్రితం దేశాటనలో భాగంగా శ్రీ వెంకటాచార్యులు అనే ఓ కుర్ర వైష్ణవ అవధూత వేములవాడకు వచ్చి అక్కడ నుండి వరదవెల్లికి వచ్చి అక్కడ గల గుట్ట మీద శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కోసం 12 సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేశారు. వెంకావధూత వెంకటేశ్వర స్వామి వారి భక్తుడే కాకుండా శ్రీ గురు దత్తాత్రేయుల వారి భక్తులు కూడా. వారి తపస్సును మెచ్చిన వెంకటేశ్వర స్వామి వెంకావధూత కోరిక మేరకు దత్త వెంకటేశ్వర స్వామిగా దర్శనమిచ్చారు. ఆ దర్శనంతో పులకించిపోయిన వెంకావధూత తదుపరి కూడా అక్కడే ఉండి శ్రీ గురు దత్తాత్రేయుల వారి కోసం ఘోర తపస్సు చేశారు. ఆ విధంగా 28 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఒకానొక గురువారం ఉదయం సూర్యోదయ సమయంలో శ్రీ దత్తాత్రేయుల వారు ఏకముఖుడిగా ప్రత్యక్షమై వెంకావధూత భక్తి శ్రద్ధలకు మెచ్చి ఏం కావాలో కోరుకోమన్నారు. అప్పుడు వెంకావధూత స్వామి దయచేసి నన్ను మీలో ఐక్యం చేసుకోండి అని కోరగా, నేను మహాసముద్రం వంటి వాడను, దానిలోకి ఒక కడవడ నీళ్లు పోయడం వల్ల కడవడ నీరు వృధా అవుతుందే తప్ప ఉపయోగం లేదు. కాబట్టి నువ్వు నాలో ఐక్యం కావడం వల్ల నీకు నష్టమే తప్ప ఉపయోగం లేదు, బాగా ఆలోచించు, ఇంకేదైనా కోరిక ఉంటే కోరుకోవచ్చు అని దత్తాత్రేయ స్వామి చెప్పగా, వెంకావధూత నాకు ఆ కోరిక తప్ప వేరే కోరిక ఏమీ లేదని చెప్పగా దత్తాత్రేయుల వారు మళ్ళీ, ఈ రోజు సూర్యోదయం నుండే రాహు మార్గదర్శిలోకి వచ్చావు, రాహు ఛాయాగ్రహం, మిగతా గ్రహాలు నేరుగా కర్మఫలాలను అనుభవించేట్టుగా చేస్తే ఈ రాహుగ్రహం మాత్రం దొంగ దెబ్బ తీసి కర్మఫలాలను అనుభవించేట్టుగా చేస్తాడు. నీ జన్మానుసారం నువ్వు రాహు ఇచ్చే బాధలకు లోను కాక తప్పదు, అటు పిమ్మట మాత్రమే నేను నిన్ను ఐక్యం చేసుకుంటాను అని అనగా వెంకావధూత స్వామి, నా జన్మకుండల ప్రకారం ఇవ్వాలే నేను రాహు మార్గదర్శిలోకి వచ్చాను. రాహువు నీచ సాంగత్యాన్ని ఇస్తాడు, అప్పుడు నేను మీలో ఐక్యం కావడానికి అర్హుడను కాను, అందుకే దయచేసి నన్ను మీలో ఐక్యం చేసుకోమని చెప్తే అప్పుడు దత్తాత్రేయుల వారు రాహువు ఇచ్చే ఫలితాలను అనుభవించాకే అది సాధ్యం కాబట్టి రాహువును పిలిపిద్దామని కాలభైరవుల ద్వారా కబురు పెడతారు. అప్పుడు రాహువు వచ్చిన తర్వాత దత్తాత్రేయుల వారు రాహువుతో ఈ వెంకటాచార్యులు యొక్క కర్మలను అతి త్వరగా అనుభవించేట్టుగా చేసి పునీతుడను చేయి అని ఆజ్ఞాపించగా, రాహువు గురుదేవా, మీ ముందు నా శక్తి ఏ పని చేయదు, ఇక్కడ నేను అశక్తుడను, మీ సమక్షంలో సద్గురువుల సమక్షంలో నేను సాధారణ జీవిని మాత్రమే, నా శక్తులన్నీ ఇప్పుడు మీలోనే నిక్షిప్తమై ఉన్నాయి, ప్రస్తుతం ఆ పని చేయగల సమర్థులు మీరే, క్షమించండి అనగా అప్పుడు దత్తాత్రేయుల వారు, సరే నేనే రాహు రూపంలోకి మారి శయన సర్వరూపుడిగా ఆ పని చేస్తాను. నా త్రిమూర్త్యాత్మకతకు చిహ్నంగా ఈ క్షేత్రంలో 3 నింబ వృక్షాలు కూడా ఆవిర్భవించి అరుదైన దత్తక్షేత్రంగా కీర్తికెక్కుతుంది. ఇక్కడకు దర్శనానికి వచ్చే భక్తులను రాహు రూపంలో ఉన్న నేను త్వరగా ఉద్ధరిస్తాను. ఈ క్షేత్రంలో గల నా రాహురూప శయన దత్తాత్రేయ విగ్రహానికి ఉన్న వరద హస్తాలు భక్తులను ఎలవేళలా కాపాడుతాయని దత్తాత్రేయుల వారు అక్కడ వెలిశారు. గ్రామం వరదవెల్లి, మండలం బోయినపల్లి, జిల్లా కరీంనగర్. వరదవెల్లి దత్తాత్రేయ స్వామి అని గుట్టపైన ఉన్నారు. దాదాపు 20 సంవత్సరాల క్రితం సంది మేము దత్త జయంతి జరుపుకుంటున్నాము. పెద్ద ఎత్తులో దాదాపు 10-12 వేల మంది కనుక అవుతారు. ప్రతి జయంతి ముందు 100-150 మంది దంపతులు కూడా వ్రతాలు చేసుకుంటారు. అదే రోజు పున్నమ రోజు ప్రతి నెల మంతిలో నెలకు అన్నదానం అనేది జరుగుతుంది. నేను అక్కడ దైవికంగా భక్తిగా ప్రజా సేవ చేద్దామని నేను నిర్ణయించుకున్నా. దాదాపు 300 సంవత్సరాల క్రితమని మహానీయులు వచ్చిన వాళ్ళే చెప్తున్నారు. 300-400 సంవత్సరాల క్రితది అని నాకు తెలిసిన మనం 25-20 సంవత్సరాల సంధి మాత్రం నాకు ఏర్పాటు ఉన్నది. అత్యంత అరుదైన ఈ శయన దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని సందర్శించాలంటే కరీంనగర్ నుంచి వేములవాడకు వెళ్లే మార్గంలో పొదురుపాక అనే గ్రామం దగ్గర కుడి చేతి వైపు తిరిగితే ఈ వరదవెల్లి గ్రామం వస్తుంది.
ఈ వరదవెల్లి గ్రామం హైదరాబాద్ నుండి 175 కిలోమీటర్లు మరియు తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయాన్ని సందర్శించాలనుకునే వాళ్ళు ముందుగా ఆ ఆలయ పూజారికి కానీ ఆ ఆలయ చైర్మన్ కానీ ఫోన్ చేసి వెళితే మనకు కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేయగలరు.